హాయ్ విను. ఒక జాలరి తన బోట్‌ని ఒక పెయింటర్‌కి అప్పచెప్పి నీట్‌గా పెయింట్ చేయమన్నాడు. ఈ పెయింటర్ ఏం చేశాడంటే నీట్‌గా డే అండ్ నైట్ కష్టపడి పెయింట్ వేశాడు. వేస్తూ ఉండగా బోట్ కింద ఒక రంధ్రం కనిపించింది. ఒక హోల్ కనిపించింది. ఈ యొక్క పెయింటర్ ఏం చేశాడంటే ఆ హోల్‌ని చక్కగా క్లోజ్ చేశాడు. మంచిగా క్లోజ్ చేసేసాడు. చేసిన తర్వాత తిన కూలి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ బోట్ ఓనర్ జాలరి నెక్స్ట్ డే పెయింటర్‌ని మళ్ళా పిలిచి ఆయన చేతిలో 50,000 ఇచ్చాడు. అదేంటి నిన్న నేను పెయింటింగ్ వేసినందుకు డబ్బులు ఇచ్చారు కదా, మళ్ళీ 50,000 నాకెందుకు ఇచ్చారని అడిగాడు. అప్పుడు ఈ జాలర్ ఒక విషయం చెప్తాడు. నేను నిన్న పొరుగురు వెళ్ళిపోయాను. వేటకి నా కుమారులు బోట్ వేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి కింద రంధ్రం ఉంది, హోల్ ఉందనే విషయం తెలీదు. నేను చెప్పలేకపోయాను, మర్చిపోయాను. నేను కంగారుగా పొరుగురు వెళ్ళిపోయాను. అదేవిధంగా మీకు కూడా అక్కడ ఒక కన్ను ముందు క్లోజ్ చేయమని కూడా మీకు చెప్పకుండా మీరు క్లోజ్ చేశారు. సో దానివల్ల ఏంటంటే నా కుమారులు ప్రాణంతో ఉన్నారు, అందుకని నా కృతజ్ఞతతో మీకు ఈ డబ్బులు ఇస్తున్నాను, తీసుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి స్టోరీ కదండి. మన జీవితంలో కూడా ఇలాగే పరోపకారం, మనకి చెప్పిందే చేయడం కాకుండా మనకి కనిపించింది అక్కడ అపాయం లేకపోతే మన అవసరం ఉంది అని మనం ముందుగా భావించి ఊహించి చేసినట్లయితే ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఎన్నో సంఘటనలు చూస్తున్నాం మనం, ఎన్నో సంఘటనలు. సో ఏంటంటే మనం ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇది నాకు సంబంధించింది కాదు, నాకు ఇంట్రెస్ట్ చేసిన వర్క్ కాదు, నా డెలిగేట్ చేసిన వర్క్ కాదు, ఆఫీస్లో వర్క్ చేస్తున్న నా డెలిగేటెడ్ వర్క్ కాదు, నాకు సంబంధించింది కాదు, లేకపోతే దారిలో వెళ్తుంటే ఒక పోటోల్ కనిపించింది, లేకపోతే ఒక డ్రైన్ పైన మెష్ ఊడిపోయి ఉంది వర్షాకాలం, దాన్ని ఫిక్స్ చేయటమో లేకపోతే మీకు ఫిక్స్ చేయడం కుదరకపోతే సంబంధిత అధికారులతో ఫిక్స్ చేయించడము, ఇలాంటివి చేయించడమే పరోపకారం అండి. సో మనం చేసే ఒక చిన్న పని అవ్వచ్చు, కానీ పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఒకసారి మన జీవితంలో ఈ స్టోరీ ఎక్కడ అప్లై చేయొచ్చు మీరు ఆలోచించండి. మీ కామెంట్స్ కూడా పెట్టండి.